నంద్యాల అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫరూక్ సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. జగన్కు దళితులపై ఎక్కడా లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా అంటూ మండిపడ్డారు. దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వారిని పేరోలుపై తిప్పుతున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు మళ్లిస్తున్నారన్న ఆయన కోడికత్తి సీన్ విషయంలో ఇంతవరకు బెయిల్ రాకపోవడంపై స్పందించారు. వారి కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని ఎన్ఎండి ఫరూక్ ప్రశ్నించారు. దళితులకు న్యాయం జరిగిందంటే అది కేవలం ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. సమాజానికి ఏం చేసామనేది కావాలా, ఏం చేసుకోవాలి తీసుకొని. ఇప్పుడు ఈ రోజుల్లో నిలబడి సోముతుందే, అసలు నిలబడితే దంతులు నిలిచే సాగుతుందే. ఊసితే ఇందాక పిల్లడు అంబేద్కర్ విగ్రహాన్ని గురించి అడిగినాడు. అసలు అంబేద్కర్ విగ్రహం ఎవరు పెట్టారా? నేను పెట్టారా ఎవరన్నా? మీకు జడ్జి కూడా ఉన్నది కానీ అంబేద్కర్ విగ్రహం నేను పెట్టా. జస్టిస్ పొందే ప్రతి ఒక్కరికి నాకు బ్యాచ్మెంట్ నాతో పాటు ఆమె ఫాదర్ తీసుకొచ్చి నేను మరి పొన్నే జస్టిస్ పొన్నే తీసుకొచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశాను. అదేవిధంగా నేను తీసుకొచ్చి బాబుమోహన్ గారు మా ఆయన కూడా మాతో మంత్రి ఉన్నాడు. బాబుమోహన్ తీసుకొచ్చి ఆమె స్పీకర్ ఉండేది, బాబుమోహన్ మంత్రి ఉన్నారు పాటు. బాబుమోహన్ తీసుకొచ్చి ఈ 2 కార్యక్రమాలు బట్టి ఇప్పుడు ముందర కమిషన్ ఉన్నాడు, ఆయన చదువుతూ చేస్తాను. మీరేం చేశారా? రాజశేఖర్ విగ్రహాలు 3 చోట్ల పెట్టారు.